మన ఇంటి కోడలిగా చేసుకోవాలనుకునే శివాని ఆమె సామాన్యురాలు కాదు. నాగలోకం నుండి వచ్చిన ఇచ్చాదారి నాగిని. నువ్వు బతికింది, హాస్పిటల్ నుంచి తప్పించుకుంది ఇదేమీ నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. ఆ రోజు త్రివిక్రమ్ ఇంట్లో పార్టీలో నాగిని పాట వేయించి నన్ను పట్టించే ప్రయత్నం చేశావు కదా, అది కూడా నాకు తెలుసు. కానీ ఆ రోజు పాముగా మారినప్పుడు వీడియో తీసిన నువ్వు అక్కడే స్పృహ తప్పి పడిపోయావు. నీ ప్రయత్నం విఫలమైంది. అక్కడ మూర్చిపోయిన నువ్వు ఫామ్ హౌస్ కి ఎలా వెళ్ళావో గుర్తుందా? నువ్వు సాక్ష్యం కోసం వీడియో తీసిన ఫోను ఎక్కడుందో తెలుసా? నా దగ్గరే ఉంది. ఇవన్నీ తెలిసి కూడా నిన్నెందుకు ఇంకా చంపలేదో నీకు తెలుసా? నాకు నువ్వు ముఖ్యం కాదు, నీతో ఎవరెవరున్నారో, నాగమణిని దొంగలించింది ఎవరు అని తెలుసుకోవడానికి. అందుకే నిన్ను చంపకుండా నీ ప్రతి పని గమనిస్తూ వచ్చాను. నేను అనుకున్నది ఇప్పుడు సాధ్యమైంది. మీ అంతట మీరే నా ముందుకొచ్చారు. మీ అంతట మీరే చావుని తెచ్చుకున్నారు. 23 సంవత్సరాల నుంచి నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నేను పగ తీర్చుకునే రోజు రానే వచ్చింది. మీ స్నేహితుడి రానివ్వండి, అందరినీ ఒకేసారి చంపేస్తాను. ఒక్కరిని కూడా వదిలిపెట్టను. అరే ఏంట్రా ఈమె ఇలా మాట్లాడుతుంది? మనం తీసుకొచ్చిన పాపానికి మన చావుని మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుందిరా. ఎవరు భయపడకండి, ఈమె మనల్ని ఏమీ చేయలేదు. ఆ రోజు ఆ పామును ఎలా చంపేశామో ఈ రోజు నిన్ను అలాగే చంపేస్తాం. అది మీ భ్రమ. మీ పాపం ఇంకా పండింది. మీరు చావడం ఇంకా పక్కా. సాంబగారు, ఈమె ఎక్కువ చేస్తుంది. చేతులు కాలు కట్టేసినా ఏం చేయకుండా చేసినా ఇంత పొగరు చూపిస్తుంది. నేనే తనని చంపేస్తా. వద్దు వద్దు, వాడు రాని. వాడి ముందే ఈమె రూపం బయటపడాలి, అప్పుడు చంపాలి ఈమెను. అప్పటి వరకు నీకు మా మీద ఎంత కోపం ఉందో చూపించుకో. చూపించుకో చూపించుకో చూపించుకో. ఏం చెప్తున్నారు అయ్యగారు? ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? సాంబా ఫోన్ చేశాడు కదా, ఇదే విషయం చెప్పాడు. ఏమంటున్నారు అయ్యగారు? సాంబశివ గారి ఫోన్ వచ్చిందంటే ఆయన ఏదో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఆయన విషయాలను మీరు ఇంతలా పట్టించుకున్నారేంటి? వదిలేయండి. మీరు ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు? వాడు ఊరికే చెప్పలేదు, సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేశాడు. సాక్ష్యాలా? ఏం సాక్ష్యాలున్నాయి? ఇందులో వీడియో ఉంది చూడు. అయ్యగారు ఏంటిది? నా అనుమానం నిజం నందీశ. మన ఇంటికి వచ్చింది, నాకు పాలల్లో విషం కలిపింది, ఇంటికి సింహం రావడం అన్నీ ఈమె. మన చుట్టూతూనే ఉంటూ మన గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తోంది. ఆ రోజు ఈమెకు విరుద్ధంగా మనకు ఏ ప్రూఫ్స్ లేవు, అందుకే తప్పించుకుంది. సాంబా ఈమె నాగినని ప్రూవ్ చేశాడు. కాదయ్య గారు, ఈరోజు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నందీశ. ఆమెను ప్రాణాలతో వదలడం ఒకటే, గొంతులో విషం పెట్టుకోవడం ఒకటే. ఆ రోజు ఆమెను చంపాల్సింది. 23 సంవత్సరాల కింద ఒకే ఒకసారి కనిపించింది. రెండోసారి కనిపించాలి, అప్పుడు తెలుస్తుంది. అయ్యగారు, ఈ విషయంలో కొంచెం ఓపికతో ఉండి ముందుకెళ్లడం మంచిదనిపిస్తోంది. ఎందుకంటే
నాగిని మన జోలికి రాలేదు కదా, మనం ఎందుకు ఆమె జోలికి వెళ్ళాలి? నందీష, పులి స్వభావమే వేటాడటం. వేట పులిని వెతుక్కుంటూ రాదు. ఈ నాగిని అంతే. మనం ఆమెను బతికనిస్తే మనకే గోతులు తీస్తుంది. ఆమె చచ్చే కాలం రానే వచ్చింది. ఈ రోజు ఆమెను చంపేసే నేనింటికొచ్చేది. రా నాతోటి. అయ్యగారు, నా కల్లో వచ్చిందంతా నిజం కాదు అని నమ్మడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఆ రోజు నా కలలో ఏదైతే డ్రెస్ వేసుకుని శివాని కనిపించిందో, ఈరోజు అదే డ్రెస్సుని తీసుకురమ్మని చిన్నబాబు నాకు అప్పచెప్పడం ఏంటి, నేను వెళ్ళి అది తీసుకురావడం ఏంటి? ఇదంతా చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. నా కళ నిజం అవుతుందేమో అని భయం వేస్తుంది. చిన్నబాబు శివానీని లేదు లేదు లేదు, అది ఆపడానికి నేనున్నాను కదా. నా కల్లో వచ్చింది ఏది జరగడానికి వీల్లేదు. నేను అవ్వకుండా చూసుకుంటాను. శివాని ఈ డ్రెస్ వేసుకోకూడదు. ఈ డ్రెస్ శివానికి అందకుండా చేస్తాను. శివానికి కాదు, ఈ డ్రెస్ ఎవ్వరికీ దొరకకూడదు. ఇప్పుడు నా కల్లో వచ్చింది ఎలా జరుగుతుందో చూస్తాను. చిన్నబాబు గారు ఇలాంటి డ్రెస్ చేయించడానికి ఇంకో వారం రోజులు టైం పడుతుంది. షాప్ ఆమె చెప్పిందిగా ఇలాంటి డ్రెస్ చేయడానికి ఇంకో వారం పడుతుందని. ఆ వారం రోజులు అయ్యేలోపు ఎంగేజ్మెంట్ కూడా అయిపోద్ది. అది చాలు. ఇప్పుడు నా కలలో వచ్చింది జరగడానికి ఛాన్సే లేదు. అదైతే కన్ఫర్మ్. ఇలా చూడు దేవుడా, ఈ విషయంలో శివాని నువ్వే కాపాడాలి. తనని కాపాడే ధైర్యం నాకు ఇవ్వు. రా 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 రా, చూడురా, చూడు చూడు చూడు, ఏ స్థితిలో ఉందో చూడు. నువ్వా? మీరు వీళ్లతో పాటు చేరిపోయారా? నేను మిమ్మల్ని ఏదో అనుకున్నాను, కానీ మీరు నరురూప రాక్షసుడని నాకు తెలీదు. నేను నిన్ను ఏదో అనుకున్నాను, కానీ మానవ రూప ముఖంతోటి మమ్మల్ని చంపడానికి వచ్చిన నాగిని అని నాకు తెలియలేదు. ఇన్ని రోజులు నా కళ్ళ ముందే ఉన్నా మీ మీద నాకు కొంచెం కూడా అనుమానం కలగలేదు. అనుమానం రాకుండా నడుచుకున్నదే నువ్వు. మాతోటి బంధుత్వం పెంచుకున్నది నువ్వు. మాతో చుట్టరికం కలుపుకుంది నువ్వు. చెప్పు, భూమి మీదకి ఎందుకు వచ్చావు? ఏంటి నీ ఉద్దేశం? నిన్నే అడుగుతున్నది. మాట్లాడు, ఏంటి నీ ఉద్దేశం? మీకు తెలీదా? నేను నాగిని అని తెలిసాక కూడా మీరు చేసిన పాపాలన్నీ నా నోటితోనే చెప్పిస్తారా? అంటే 23 సంవత్సరాల క్రితం మీరంతా ఏం చేశారో మర్చిపోయారా? 23 సంవత్సరాల క్రితం నేను నా ప్రియుడు నాగవనంలో ఏకాంతంగా ఉన్నప్పుడు మీరొచ్చి నా ప్రియుణ్ణి చంపి నాగమణిని తీసుకువెళ్ళిపోయారు.
మర్చిపోయారా